ప్రస్తుతం మంచు మనోజ్ తీరు జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే మనిషివా మంచు మనోజ్వా అనే ప్రశ్న తలెత్తుతుంది. కుటుంబ కలహాలను రోడ్డుకి ఇచ్చిన సుపుత్రుడు మంచు మనోజ్ నీకు ఇవే సమాజం వేస్తున్న సూటి ప్రశ్నలు. పాయింట్ నెంబర్ 1, మోహన్ బాబుని ఎవరో షోల్డర్ పై గన్ను పెట్టి బెదిరిస్తున్నారు అన్నావు. ఆ బెదిరించిన విషయం చెప్పాల్సింది నువ్వా మోహన్ బాబా? పాయింట్ నెంబర్ 2, మా అమ్మ నన్ను అలా పెంచలేదు, నాన్న నన్ను అలా పెంచలేదు అన్నావు. కుటుంబం పరువు తీయమని చెప్పి పెంచారా? అదే తండ్రి పెంపకంలో పెరిగిన విష్ణుకి నీకు మధ్య ప్రవర్తనలో ఎంత వ్యత్యాసం ఉంది? నీ స్నేహితులను అడిగితే నీకే తెలుస్తుంది. పాయింట్ నెంబర్ 3, నా భార్యపై నింద మోపుతున్నారు, పెళ్లి అంటే ఇష్టం లేదు అని అన్నావు. అసలు నువ్వు ప్రస్తుతం ఉంటున్నది మోహన్ బాబు ఇంట్లో కదా. ఆయన నిన్ను పెళ్లి తర్వాత చేరదీయలేదా? పెళ్లి అంటే మొదట్లో ఇష్టం లేకపోయినా చేరదీశాడు. ఆయన ఇంట్లో స్థానం ఇచ్చారు అంటే మీ పెళ్లిని అంగీకరించినట్లే కదా. నా భార్య 7 నెలల గర్భవతిగా ఉన్నప్పటి నుంచి ఇబ్బంది పెడుతున్నారు అన్నావు. అలాంటి ఇబ్బంది పెట్టే ఇంట్లో ఇంకా ఎందుకున్నావు? నీకు ఉండడానికి ఇల్లు లేదన్నది కూడా లేదు కదా. అయినా మొదటి భార్యతో నువ్వు ఉన్నప్పుడు ఇలాంటి ఘటన ఏనాడైనా జరిగిందా? ఈవిడ వచ్చాక జరుగుతుంది అంటే ఈ కలహాలు ఈమె వల్ల వచ్చాయనే కదా అర్థమవుతుంది. పాయింట్ నెంబర్ 4, సినిమాల కోసం గొడ్డులా కష్టపడ్డాను అని క్లెయిమ్ చేసుకుంటున్నావు కదా. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న ఈ స్టేటస్, ఈ అభిమానం అంతా వచ్చిందే మోహన్ బాబు వల్ల, సినిమాల వల్ల అన్న విషయం మర్చిపోయావా? నీ కష్టం తీసుకుని డబ్బులేమైనా ఎగ్గొట్టారా? పాయింట్ నెంబర్ 5, మా నాన్న ఇది కాదు, ఆయనని ఎవరో ప్రేరేపిస్తున్నారు అంటున్నావు. కన్న కొడుకును కాదు అని పని వాళ్ళని నమ్మే స్థితికి మోహన్ బాబు వచ్చారంటే నువ్వు కనీసం పని వాళ్ళ కంటే కూడా దిగజారావన్న విషయానికి నీ ఈ ప్రవర్తన నిదర్శనం కాదా? పాయింట్ నెంబర్ 6, మా నాన్న దేవుడు అని అంటావు. మీ నాన్న దేవుడైతే గుడి కట్టుకొని పూజించాలి తప్ప ఇలా గుండెల మీద తన్ని ఆసుపత్రి పాలు చేయవచ్చా? ఇలా చెప్పుకుంటూ పోతే మనోజ్ వైపు 100 కాదు 1000 బొక్కలున్నాయి అంటున్నారు మోహన్ బాబును అభిమానించే జనం. నీవు నీ కుటుంబం ఒక వేలెత్తి చూపితే నీ వైపు అనేక వేలు నీ తీరు తప్పు అని చూపుతున్నాయి. అది కూడా అర్థం చేసుకోలేని దుస్థితిలో ఉన్నావు. ఇదంతా మా అన్న ఇంకెవరో చేస్తున్నారని అంటున్నావు. అసలు ఈ గొడవ జరిగినప్పుడు మీ అన్న విష్ణు అక్కడ ఉన్నారా? కనీసం నిన్ను ఈ విషయంలో మందలించారా? కలిశారా? అందరూ చూస్తున్నారు కదా. నింద అన్న మీద వేస్తే నీ ప్రవర్తన మంచిది కాదు కదా. రంజిత్ అన్న, సూర్యం అన్న స్వారీ అంటున్నావు. వారు రావడానికి కారణం నువ్వు, వచ్చాక ఇంత వీరంగం జరగడానికి కారణం నువ్వు. ఈ రోజు మీ నాన్న క్యారెక్టర్ గురించి అందరూ మాట్లాడే పరిస్థితికి కారణం నువ్వు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడు మా నాన్న దేవుడు అంటే ఏం వస్తుంది? కనీసం ఇంగిత జ్ఞానం ఉందా నీకు?